హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మనకు తెలంగాణ స్టేట్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనవచ్చు. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో 14,000కు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు ఒక అంటే వాట్సాప్ కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలుస్తూ ఉన్నది. అదేంటనేది చూద్దాం. 14,533 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రాబోతుంది. సో మనం ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఏజ్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి మినిమం అనేది చూద్దాము. కానిస్టేబుల్ వచ్చేసి 18 to 29 ఇయర్స్ జనరల్ వాళ్ళకు, అదే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది, ప్లస్ 5 years 3 years. అదేవిధంగా ఎస్ఐకి వచ్చేసి 21 నుంచి 32 ఇయర్స్ వరకు ఉండొచ్చు జనరల్, ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం హైట్ చూద్దాం. 167.6 సెంటీమీటర్స్ మెన్, 152.5 సెంటీమీటర్స్ ఫీమేల్కి అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏజెన్సీ వారికి అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు అందిన ఈ న్యూస్ నేపథ్యంలో అసలు ఆ వార్త ఏందనేది ఒకసారి ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో అందులోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇదే ఆ వార్త. మనకేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత రిక్రూట్మెంట్కి ఇన్ని పోస్టులకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖకు ప్రభుత్వానికి పెట్టిన ప్రతిపాదనలు ఇదైతే ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. దీని ప్రకారం చూస్తే మనకు ఎస్ఐ సివిల్ 835, అదేవిధంగా ఏఆర్ఎస్ఐ 37, 15th బెటాలియన్లో రిజర్వ్ ఎస్ఐలకు 12, పీటీఓలో 1, అదే ఎస్ఐఆర్ సిపిఎల్ 2, అదేవిధంగా ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐగా 41. సో ఈ విధంగా అయితే మనకు ఫింగర్ ప్రింట్ బ్యూరోలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 24 ఉన్నాయి. అయితే అత్యధికంగా మనకు చూస్తే 8th పాయింట్ వచ్చేసి సివిల్ పోలీస్ కానిస్టేబుల్ 8,436. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం గతంలో అనుకున్నాము, నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్లో ఒక 10% అయినా ఈ కోచింగ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిన వారు, గతంలో మంచి మార్కులు వచ్చిన వారు మళ్ళీ కోచింగ్ అవసరం లేదు. ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉండే, అంటే ఆర్థమెటిక్ రీజనింగ్లో వీక్ ఉంటే అది మాత్రమే వెళ్ళాలని చెప్పాను. సో ఎవరైతే కోచింగ్ కంప్లీట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నారో వారికి ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. వాళ్ళు చాలా ముందుంటారు. మిగతా వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా పండుగ ముగించుకొని వెంటనే ఈ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ రూమ్లోనో లైబ్రరీలోనో ఎక్కడో చదివే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. అదేవిధంగా అవసరం ఉంటే కోచింగ్ కూడా తీసుకోవాలి. కానీ అనవసరమైన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ కూడా కోచింగ్ వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా చాలా వ్యూహాత్మకంగా అయితే ఈసారి జాబ్కి ప్రయత్నం చేయాలి మనం. సో ఆ విధంగా మనకు చూసుకుంటే మనకు పోలీస్ కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్లో 131, డ్రైవర్ కానిస్టేబుల్ పీటీఓలో 42. ఈ విధంగా మనకు మొత్తం 14,533 పోస్టులకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక ఇలాంటి మన పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి నేనైతే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలా మేజర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని షేర్ చేయండి. కింద టెలిగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ రోజు మన కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్డేట్స్ అయితే అక్కడ పెడతా ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.